ఏపీలో వైసీపీ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీల అంశం అంతులేని కథలా మారిపోయింది. ఇప్పుడు తాము నిబంధనల ప్రకారమే రాజీనామా చేశామని చెబుతున్న ఆ 6 ఎమ్మెల్సీలు తమ రాజీనామాల్ని వెంటనే ఆమోదించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు మండలి చైర్మన్ మోషన్ రాజు మాత్రం ఎటూ తేల్చట్లేదు. దీంతో చైర్మన్ వైఖరికి నిరసనగా ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు జయమంగళ వెంకటరమణ. దీంతో వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలను పిలిచి విచారించారు మోషన్ రాజు. రాజీనామాకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. మరో పార్టీలో చేరిన తాను వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు జయమంగళ వెంకటరమణ. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియదు 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పరిపాలన. బీఆర్ఎస్ కూడా అంతే, దగ్గర 10 మందో 14 మందో అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ పాలిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారులు. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్, మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తాగపోం. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను 5 అవసరాల కోసం. గతంలో వైసీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు మర్రి రాజశేఖర్, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జకియా ఖానం, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత వీరంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. బాధ్యతగా ఆ పార్టీ తరఫున తమకు దక్కిన ఎమ్మెల్సీ పదవులకు సైతం గుడ్ బై చెప్పేశారు. వీరిలో బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిపోయారు. ఇక పోతుల సునీత, జకియా ఖానం బీజేపీలోకి వెళ్లిపోయారు. జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకున్నారు. అయితే వీరంతా రాజీనామా చేసి నెలలు గడిచిపోతున్నా మండలి చైర్మన్ నుంచి ఆమోదం మాత్రం దొరకలేదు. అలాగని సాంకేతిక కారణాలతో తిరస్కరించనూ లేదు. దీంతో అటు మాజీ కాలేక ఇటు పదవిలోనూ కొనసాగలేక సతమతమైపోతున్నారు. అందుకే తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలంటూ చైర్మన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైపోయిన వైసీపీకి మండలిలో స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఈ 6 సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అయిపోతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ నేతలే ఎన్నికవుతారు. అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్సీలు నడిచే అవకాశం ఉంటుంది. అందుకే తన చేతిలో ఉన్న పవర్ ని అడ్డం పెట్టుకుని మండలిలో పార్టీ బలహీన పడకుండా చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నాళ్ళిలా రాజీనామాలకు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెడతారు అన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. ఆ రాజీనామాలకు చైర్మన్ అసలు ఎందుకు ఆమోదం తెలపట్లేదు? ఆయన ఏం కారణాలు చెప్తున్నారు? మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు మొత్తం కూడా నేడు మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీలు ఎవరైతే రాజీనామా చేసినటువంటి ఉంటారో అందరితో ప్రత్యేకంగా మాట్లాడారు, వారిని విచారించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మనతో ఉన్నారు. సార్, ఏంటి మండలి చైర్మన్తో మీరు భేటీ అయ్యారు, మీ రాజీనామాకి సంబంధించి ఆయన ఏమడిగారు, మీరు ఏం చెప్పారు? స్వచ్ఛందంగా చేశారా లేదని అడిగాడు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పాం. ఎప్పుడు చేశారంటే పలానా 19వ తారీఖు మార్చి నెలలో 25వ సంవత్సరంలో చేసామని చెప్పాను. మరి ఆయన దీంట్లో ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడిగాడు. ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పాను. నా వాలంటరీగా నేనే రాజీనామా చేసి మీకే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను. ఆ రోజు మరి ఏం చెప్పావంటే నీకు ఆ రోజు నేను వాలంటరీగా చేశానని చెప్పాను అన్నాడు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎవరితోటి మాట్లాడావని అడిగాడు. రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత మీ ఛాంబర్ ముందే విలేకరులు వచ్చి నుంచుంటే మీ ఛాంబర్ ముందు విలేకరులతో చెప్పాను, నేను రాజీనామా చేశాను, వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగానే చేశాను, ఆ రోజు చెప్పానని చెప్పాను. సరే, అంటే స్పీకర్ చైర్మన్కి ఉన్నటువంటి విచక్షణ అధికారుల దృష్టి ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉండదు. ఎందుకు మీ రాజీనామాలు ఆమోదించట్లేదు అనుకుంటున్నారు మీరు? చూద్దాం అతను మరి ఏం చెబుతాడు కారణాలు. ఇప్పుడు కారణాలు చెప్పలేదనేగా జయమంగళం హైకోర్టుకు వెళ్ళింది. మరి అదేమన్నా 4 వీక్స్లో వితిన్ 4 వీక్స్లో దాన్ని ఏదో ఒక రకంగా డెసిషన్ తీసుకోమన్నారు. ఆ డెసిషన్ తీసుకోవాలి ఆయన 4 వీక్స్లో, వితిన్ 4 వీక్స్లో ఏం తీసుకుంటాడు చూద్దాం. అంటే మీరు మండలిలో కూడా రాజీనామాలు ఆమోదించాలని మీరు గతంలో అడిగినట్లు ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రాజీనామాల ఆమోదానికి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందనుకో, ఆమోదించకపోవడం వెనక ప్రత్యేకించి తెలియదు మరి ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు. ఆయన చైర్మన్ కదా, చైర్మన్ కాబట్టి ఇప్పుడు దాకా పెట్టకూడదు. లేవు ఎప్పుడో రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు దాకా పెట్టకూడదు కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామా ఆమోదానికి సంబంధించి 15 రోజుల నుంచి 30 రోజులలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఆయన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్పష్టంగా ఒక ప్రకటన చేయకపోయినా నిర్ణయం తీసుకుని హైకోర్టుకి మీరు కూడా వెళ్ళే అవకాశం. అది ఇప్పుడు ఎట్లా చెబుతాం మనం? ఏం చెప్తాడో చూద్దాం, దాన్ని బట్టి కదా.
ఆయన నిర్ణయం మీద మేము వెళ్తాం. తాము ఎమ్మెల్సీ పదవులకి రాజీనామాలు చేశాము, వాటి ఆమోదించేటటువంటి విషయంలో మండలి చైర్మన్కు ఉన్నటువంటి విచక్షణాధికార దృష్ట్యా వాటిని ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.